హలో అందరికి నేను మీ కిట్టు మినీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియోలో అయితే మా తమ్ముడైతే నేరేడుపళ్ళు తిందామని చెప్పి బయటకైతే వెళ్దామన్నాడు. అందుకని చెప్పి మేమైతే నేరేడుపళ్ళు తిందామని చెప్పి అలా నడుచుకుంటూ మా గరువుల కాసి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మాకైతే సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఈ కాయలైతే కనిపించాయి. ఆ కాయలేంటో మీకైతే లాస్ట్లో చెప్తాను, చూడండి పూర్తిగా వీడియో అయితే. మేమైతే మొత్తానికైతే నేరేడు చెట్టు దగ్గరకైతే వచ్చామనమాట. వచ్చిన తర్వాత పళ్ళైతే ఒక కొమ్మ దగ్గర ఉన్నాయి. ఆ రోజు చూపించాను కదా ఒక వీడియోలో. ఆ వీడియో దగ్గరే ఉన్న చెట్టే ఇది. వచ్చిన తర్వాత నేనేమో ఇగ కింద నుంచి లాగేద్దామని చెప్పి ఎగిరి కొమ్మకైతే లాగేశాను. లాగితే ఏమో మా తమ్ముడు గుండు మీద పడిపోయి పళ్ళైతే. పడిన తర్వాత అవేమో ఏరుకొని తింటున్నాడు, చూస్తున్నారు కదా. పళ్ళెలా ఉన్నాయిరా అంటే బాగున్నాయి అన్నాడు. ఇంకా ఇలా అయితే అవ్వదని చెప్పి చెట్టు అయితే ఎక్కేస్తానని అనేసి అన్నాడు. ఆ చెట్టు ఎక్కి తిప్పలు చూడండి. వర్షం పడి తగ్గిన తర్వాత వచ్చాను కదా, అందుకే జారుగుండడం వల్ల మెల్లగెక్కాడు. ఎక్కువ దులిపిన తర్వాత పళ్ళైతే కిందకి పడిపోయాయన్నమాట. పళ్ళు దులిపేసిన తర్వాత మా తమ్ముడైతే పైనుంచి నేను వచ్చేంత వరకు ఏరొద్దని అనేసి చెప్పేసి అన్నాడు. అందుకని సైలెంట్‌గా ఉన్నాను. మా తమ్ముడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఏరుకొని పళ్ళైతే తింటున్నాం అనమాట. చూస్తున్నారు కదా మా గుండు తమ్ముడైతే ఎలా తింటున్నాడో నవ్వుకుంటూ. అలా తింటుంటే నా చేతిలో పళ్ళైతే పెట్టేసి, ఈ చెట్టు కాకుండా వేరే చెట్టు దగ్గరైతే తీసుకెళ్తానన్నయ్య అనేసి అన్నాడు. సరే అయితే పద వెళ్దామని చెప్పి ఇంక ఇక్కడి నుంచి మేమైతే పళ్ళు కొంచెం ఏరుకున్నవి తినుకుంటూ నడుచుకుంటూ అయితే వేరే చెట్టుకైతే వచ్చామనమాట. ఈ చెట్టుకు వచ్చిన తర్వాత అయితే పళ్ళు కింద చాలా పడిపోయి ఉన్నాయి, చాలా పండిపోయాయి. కానీ చెట్టు ఎక్కాలి పైకి, చాలా పొడవుగా అయితుందనమాట. మా తమ్ముడైతే ఫస్ట్ ఎక్కేద్దామని చెప్పి పైకైతే వెళ్తున్నాడనమాట. చెట్టు ఎక్కేద్దామని చెప్పి. నేను కూడా ఎక్కేద్దామని చెప్పి ఇంకా అలా తిప్పలు పడి లోపలికైతే వచ్చాను చెట్టు కిందకి. ఎరుకొకలా తిప్పలు పడి మా తమ్ముడైతే చెట్టు అయితే పైకి ఎక్కేసాడు. అలాగే నేను కూడా ఎక్కేసాననమాట. చూస్తున్నారు కదా చాలా పైకైతే వచ్చామనమాట. అలాగే మా ట్రైబల్ ఏరియాలో అయితే మాకు ఏ సీజన్ వస్తే ఆ సీజన్‌కి అయితే ఏదో ఒకటి తినడానికైతే దొరుకుతుందనమాట. మీరు కూడా మాలాగా ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ అయితే చేయండి. ఇంకా అలా పళ్ళైతే తినడానికి స్టార్ట్ చేసి నేనేమో తెలియకుండా వెనక్కైతే ఇసిరేసాననమాట తినేసి. అదేమో వెళ్ళి నేరుగా గుండె దగ్గర అయితే తగిలేసిందనమాట. నా మీద ఎందుకు ఇసిరేస్తున్నావు అనేసి అంటున్నాడు. అలా నవ్వుకుంటూ తిన్న తర్వాత అయితే మేమైతే ఇంటికెళ్దామని చెప్పి వస్తుంటే ఏదో కాయలు కనిపించాయని చెప్పాను కదా మీకైతే. అవేవో కాయలు కాదు, మామిడికాయలే అనమాట. సమ్మర్ సీజన్ అయిపోయింది, అయినా సరే ఇప్పుడైతే మామిడి చెట్టుకి కాయలు కాసున్నాయి. సరే ఏదో ఒకటి వచ్చిన తర్వాత కాయలైతే కనిపించాయి కదా అని చెప్పి కోసి తిందామని చెప్పి చెట్టు కిందకైతే వచ్చామనమాట. వచ్చిన తర్వాత ఏమో ఇక్కడ కాయలైతే చిన్నగా ఉన్నాయి, ఇంకా ముదరలేదనమాట. ఇంకేం చేయలేక మూసుకొని ఇంటికెళ్దాం పదరా అనేసి అంటే, సరే అయితే పద వెళ్దామని చెప్పి వెళ్ళిపోతున్నామనమాట. మా గుండుగాడైతే కాయలు ముదిరిన తర్వాత కోయడానికైతే వద్దామని అనేసి అంటున్నాడు. దొరికితే చెక్కేస్తారా అంటే, అవి దొరికిన తర్వాత చూద్దాంలే అని అనేసి అంటున్నాడు. అలాగే మా కొత్త ఛానల్‌కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ అయితే చేయట్లేదు. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా అమ్మ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.